హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ 4 ఆలూలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని అవి చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆలూల్ని తాలింపులో వేసేసుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆలు ముక్కలు మగ్గిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనియన్స్ కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక 1½ స్పూన్ కారం, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఇది అవిసె గింజలును నువ్వుల పౌడర్ అండి. నేను అన్ని కర్రీస్లలో వేస్తాను. మామూలుగా అయితే పిల్లలు తినరు కాబట్టి నేను ఇది వేయించి పౌడర్ చేసుకొని అన్ని కర్రీస్లలో వేసేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆలూ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.